వెల్కమ్ టు ది లియో. టీటీడీలో లడ్డూ తయారీకి వాడినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి అంశం ఇది. దీనికి సంబంధించి తీగలాగితే డొంక గదిలినట్టుగా ఇప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్టును ఏర్పాటు చేసి సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగిస్తున్నారో దీనిలో కొన్ని సంచలన విషయాలు విస్తుపోయే విషయాలు అయితే బయటపడుతున్నాయి. ఈ లడ్డు కల్తీలో ప్రధాన పాపం వైవి సుబ్బారెడ్డిదేనని తాత్కాలికంగా ఎప్పటికే సిట్ అధికారులు చెప్పడం జరిగింది. ఎందుకంటే 100% ఇంకా ఆధారాలు బయటపెట్టలేదు కాబట్టి ఆయన హయాంలో నిబంధనలు మార్చారు కాబట్టి ఆయనదే ప్రధాన పాత్ర అని ప్రస్తుతానికి చెప్తున్నాం. దీంతోపాటు నాడు గుడ్డిగా ఆమోదించినటువంటి ధర్మారెడ్డి పాత్ర గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే చినాప్పన్న ఎవరైతే వైవి సుబ్బారెడ్డి పిఏ చినాప్పన్న ఉన్నాడో ఈ చినాప్పన్నకు ఖాతాలోకి కోట్ల రూపాయల డబ్బు వచ్చినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. ఈ డబ్బు మొత్తం కూడా లంచం డబ్బుగానే సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఉండగా అది మరికొన్ని ఖాతాలకు కూడా మళ్ళింది. సో వాస్తవానికి ఇప్పుడు చినాప్పన్న ఖాతాలో 5 లక్షలు ఎంతో మిగిలింది. సో మిగిలిన కోట్ల రూపాయల డబ్బు అంతా వేరు ఖాతాలకు వెళ్ళిపోయింది. సో ఎవరి ఖాతాలకు వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అనేది ఇంకా విచారణ సాగుతుంది. దీంతోపాటు చినాప్పన్నకు వివిధ ప్లేసుల్లో భారీ స్థాయిలో ప్లాట్లు, ఆస్తులు, చివరికి ఋషికొండలో కూడా ఒక ఆస్తి ఏదో ల్యాండ్ ఏదో కొనుక్కున్నట్టుగా ఉన్నాడు. సో వీటన్నిటినీ కూడా ఇప్పుడు సిట్ అధికారులు అయితే బయటికి లాగుతున్నారు. మరి పిఏ ఖాతాలో ఉన్నటువంటి డబ్బుకి వైవి సుబ్బారెడ్డికి ఏంటి సంబంధం? ఏదైనా సంబంధం ఉందా లేదా? వైవి సుబ్బారెడ్డి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా పిఏ ద్వారా ఏదైనా తతంగం నడిపాడా? వాస్తవానికి గతంలోనే మనం మాట్లాడుకున్నాం. కొన్ని డైరీలను భయపెట్టి బెదిరించి లీటర్కు 25 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వకపోతే మీరు మీ లైసెన్స్నే క్యాన్సిల్ చేస్తాం, మీరు సరఫరా చేయకుండా అడ్డుకుంటామని చెప్పి ఈ చినాప్పన్న బెదిరించినట్టుగా సిట్ అధికారులు ఇప్పటికే తేల్చారు. కేజీకి 25 రూపాయలు లంచం అడిగారు. సో దాన్ని ఇవ్వనన్నందుకు కొన్ని డైరీల మీద కక్ష కట్టి మధ్యలోనే, అంటే వాస్తవానికి 6 నెలలకు ఒకసారి చేయాల్సినటువంటి పరీక్షను ముందే చేయమని చెప్పటం, ఆ తర్వాత వాళ్ళు బెంబేలెత్తిపోయి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి ప్రాధేయపడటం. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అంటే లంచాల రూపంలో వచ్చిన డబ్బే. వాస్తవానికి చినాప్పన్న ఢిల్లీలోని ఏపీ భవన్లో ఏదో అధికారిగా ఉన్నట్టున్నాడు. ఆయన మొత్తం కాలంలో అంటే 5 ఏళ్ల కాలంలో అతనికి జీతంగా రావాల్సింది 65 లక్షలు. కానీ అతని ఖాతాలో 5 కోట్ల రూపాయలకు పైబడి సొమ్ము ఉంది. ఎక్కడిది ఈ సొమ్ము? 5 కోట్ల రూపాయలు ఎలా వచ్చింది? ఏ రూపంలో వచ్చింది? ఏ వ్యాపారం చేయలేదు, వేరే బిజినెస్లు ఏమీ లేవు, వేరే రూపంలో రావడానికి అవకాశం లేదు. మరి ఎలా వచ్చింది డబ్బు? అంటే ఈ కేజీకి 25 రూపాయల చొప్పున తీసుకున్న ముడుపుల్లో నుంచే వచ్చిందా? అలాగే 50 లక్షల రూపాయలు డైరెక్ట్గా లంచం తీసుకున్నాడని చెప్పి, అంటే వాళ్ళ నెయ్యి సరఫరా కంపెనీదారుల నుంచి 50 లక్షల రూపాయలు తీసుకుని మీకు సరఫరా నేను ఇప్పిస్తానని చెప్పి చెప్పినట్టుగా ఆల్రెడీ సిట్ అధికారులు గతంలో కూడా చెప్పారు. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. వైవి సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4.69 కోట్లు, అంటే దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో 4.65 కోట్లు వేరు ఖాతాల్లోకి మళ్లింపు. ఇప్పుడు కేవలం 5 లక్షలు మాత్రమే మిగిలింది. 2019-14 మధ్య చిన్నాప్పన్న మొత్తం ఆదాయం 65 లక్షలే. కానీ ఆయన ఖాతాల్లోకి కోట్ల రూపాయల్లో డబ్బు జమ. కల్తీ నెయ్యిపై చర్యలు తీసుకొని నాడు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో జమ అయింది లంచాల సొమ్మేనని భావిస్తున్న సిట్టు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇదే సుబ్బారెడ్డి నాడు ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం అనే ఒక అధికారికి నేతిని టెస్ట్కు పంపమని చెప్పారు మాట వాస్తవం. టెస్ట్కి వెళ్ళినటువంటి నెయ్యి తిరిగి రిపోర్ట్స్ వచ్చి అది కల్తీ జరిగిందని తేల్చిన మాట వాస్తవం. తరువాత అదే జనరల్ మేనేజర్ వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళి, సార్ టెస్ట్ చేయించామో ఇదంతా కూడా కల్తీ అని వచ్చింది అని సుబ్బారెడ్డికి చెప్పిన మాట వాస్తవం. కానీ సుబ్బారెడ్డి చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? కల్తీ జరిగింది అని తెలిసిన వెంటనే మనం తీసుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, దాని నుంచి నెయ్యి సరఫరా తీసుకోవడం ఆపేయాలి, తరువాత దాని మీద విచారణకు ఆదేశించి లీగల్ యాక్షన్ తీసుకోవాలి, పోలీస్ కేసులు నమోదు చేయాలి. ఇది టీటీడీ చేయాల్సిన పని. కానీ ధర్మారెడ్డి ఏం చేశాడు? దాని మీద చర్యలు తీసుకోకపోగా తెలిసిన తరువాత కూడా నెయ్యి సరఫరా చేయనిచ్చారు. ఎలా చేయనిచ్చారు? ఏ లాభంతో చేయనిచ్చారు? కల్తీ జరిగిందని తెలిసిన వెంటనే మీరు ఏ స్వలాభం లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? చర్యలు తీసుకోలేదు అంటే
ఈ కల్తీ నేతిని అడ్డం పెట్టుకుని ఇదిగో నీ నెయ్యి కల్తీ జరిగింది కాబట్టి నువ్వు మాకు ఇంత ఇస్తావా చస్తావా, లేదా నీ నెయ్యి కల్తీ కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకోమంటావా, నెయ్యి సరఫరా ఆపేసి యాక్షన్ తీసుకుంటాం అంటే ఆడేం చేస్తాడు, నెయ్యి సరఫరా ఆపేయడం సంగతి దేవుడెరికి కానీ యాక్షన్ తీసుకుంటే వాళ్ళకి నష్టం కాబట్టి ఎంతో కొంత మాట్లాడుకుని సెటిల్ చేసుకుని ఉంటారు. సో ఆ రూపంలోనే అది డైరెక్ట్గా వైవి సుబ్బారెడ్డి ఖాతాలోకి కాకుండా పిఏ ఖాతాలోకి వచ్చి ఉండొచ్చు. సో ఇది సిట్ అధికారులు ప్రధానంగా భావిస్తున్నటువంటి అంశం. వైకాపా హయాంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఏ కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడు A24గా ఉన్నాడు. ఇప్పుడు కేచెనాపన్నకు 2019-24 మధ్య వేతనం ద్వారా సమకూరిన ఆదాయం 65 లక్షలు. కానీ ఢిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంకు బ్రాంచ్లో అతని పేరిట ఉన్న ఒక ఖాతాలో 5 ఏళ్లలో ఏకంగా 4.69 కోట్లు జమ అయింది. అందులో 4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించేశారు. అంటే తన దగ్గర పెట్టుకోలే, వచ్చింది కానీ తన దగ్గర లేదు, మళ్లించేశారు. సో ప్రస్తుతం చిన్నప్పన్న ఖాతాలో క్లోజింగ్ బ్యాలెన్స్ 4.98 లక్షలు, అంటే కేవలం 5 లక్షలేనని చెప్పి సిట్ అయితే గుర్తించింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. అయితే ఇప్పుడు ఆ సొమ్ములు ఎవరికి జమ అయ్యాయి? ఈ 4.64 కోట్లు అంటే దాదాపుగా 4.5 కోట్లు వచ్చినాయి కదా, ఎవరి దానికి వెళ్ళిపోయినాయి? తిరిగి సుబ్బారెడ్డికి వెళ్ళినాయా, సుబ్బారెడ్డి బంధువులకి వెళ్ళినాయా, లేదా వేరే దేనికైనా వెళ్ళినాయా? సో అనేది తేలాల్సి ఉంది. అంత భారీ మొత్తాలు ఎందుకు వచ్చినట్టు, ఆ సొమ్మును ఏ ఖాతాలకు బదిలీ చేశారనే కోణంలో వివరాలు రాబట్టిన సిట్టు ఇదంతా కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి అందిన లంచాల సొమ్మేనని, చిన్నప్పన్న ఖాతా నుంచి అంతిమ లబ్ధిదారులకు చేరిందని గుర్తించారు. ఎవరా అంతిమ లబ్ధిదారుడు అనేది తేలాలి. నేను అదే చెప్పా, వాళ్ళ చేతికి మట్టి అంటకుండా పిఏ ఖాతాకు రప్పించుకుని పిఏ ఖాతా నుంచి వాళ్ళకి ఎలా కావాలితే అలా మలుచుకున్నారు. సో కాకపోతే ఎవరికి వెళ్ళింది, ఎవరు అంతిమ లబ్ధిదారుడు అనేది సిట్ అధికారులే బయట పెట్టాలి. వీళ్ళకి ఎస్బీఐ విజయవాడ బ్రాంచ్లో బావిరెడ్డి శ్రీదేవి పేరిట ఒక చిన్నప్పన్నకు ఖాతా ఉంది. మరి ఈ బావిరెడ్డి శ్రీదేవి అంటే మరి చిన్నప్పన్నకి ఏమవుతారో మనకు తెలియదు, కానీ ఆ పేరు మీద ఉన్న ఖాతాకి అది కూడా చిన్నప్పన్నే వాడుతున్నాడు. సో చిన్నప్పన్నకు ఒక ఖాతా ఉంది, అందులో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లుగా సిట్టు గుర్తించింది. 2021-24 మధ్య చిన్నప్పన్న తగరపు వలసలో ఒక్కొక్కటి 160 గజాల విస్తీర్ణం కలిగిన 5 ప్లాట్లు కొన్నాడు. లంకలపాలెంలో 240 గజాల చొప్పున 8 ఫ్లాట్లు కొన్నాడు. ఋషికొండలో ఇంకో ఫ్లాట్ కొన్నాడు. ఇన్ని ఫ్లాట్లు ఎలా కొన్నాడు? సో అది కూడా తేలాల్సి ఉంది. సో ఇందులో డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది, ఇంత కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది సిట్ ఆరాధిస్తుంది. టీటీడీకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ అయితే దర్యాప్తు చేస్తుంది. నెయ్యి కానీ నెయ్యి సరఫరా, ఇక దీనికి సంబంధించి సాధారణంగా మన దృష్టిలో నెయ్యి అంటే పాలు తీసి వెన్న నుంచి తయారు చేసేది నెయ్యి మన దృష్టిలో. కానీ డూప్లికేట్ నెయ్యి కూడా ఉంటుంది. అది ఎలా తయారు చేస్తారు చూడండి. పామ్ ఆయిల్ అలాగే పామ్ కార్నర్ ఆయిల్తోనూ ఒక పదార్థాన్ని తయారు చేసి దానికి కృత్రిమంగా నెయ్యి వాసన రావడానికి బీటా కిరోటిన్ లాంటి ఒక రసాయన పదార్థాన్ని కలిపితే అది చూడటానికి అచ్చం నెయ్యిలాగానే ఉంటుంది, కానీ నిజమైన నెయ్యి కాదు, కృత్రిమ నెయ్యి. సో అలాగే ఉంటుంది. అది నెయ్యి అవుతుందా అంటే కానే కాదు. కానీ వైకాపా హయాంలో ఇలా నెయ్యి కాని దాన్ని నెయ్యి పేరిట టీటీడీకి సరఫరా చేశారు. ఏకంగా 251 కోట్ల రూపాయల విలువైన నెయ్యిని, 68 లక్షల టన్నుల నేతిని, కల్తీ నేతిని అయితే సరఫరా చేశారు. అది తయారు చేసింది ఎవరయ్యా అంటే అప్పుడు బోలేబాబా డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. అందులో 137 కోట్ల విలువైన 37 లక్షల కిలోలను వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి అయితే సరఫరా చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఒక డైరీ కాకపోతే ఒక డైరీ కూడా నిజమైన నాణ్యమైన నేతిని ఇవ్వాలి. అదే దరిద్రం ఏంటంటే టీటీడీకి ఎన్ని కంపెనీలు నేతిని సరఫరా చేశాయో అన్ని కంపెనీలు ఏం చేశాయి? కల్తీ నేతినే సరఫరా చేసాయి. పోనీ ఏదో ఒక కంపెనీ కల్తీ నెయ్యి సరఫరా చేసి మిగిలినవన్నీ కూడా స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేసి ఉంటే కొంత పవిత్రతన్నా ఉండేది, మిగిలిన లడ్డూల్లో ఆ నెయ్యి కలవలేదనే సంతృప్తన్నా ఉండేది. కానీ సరఫరా చేసిన ప్రతిదీ కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసింది. సో చిన్నప్పన్న ఆ రోజు వైవి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్నాడని చెప్పి ప్రపంచం మొత్తం తెలుసు. కానీ నిన్న వైసీపీ ఏమంటది, చిన్నప్పన్న అనే వ్యక్తి ప్రైవేటు ఉద్యోగి కానీ వైవి సుబ్బారెడ్డికి పిఏ కాదంటుంది. అంతేగాని ఈ మనిషికి వైవి సుబ్బారెడ్డికి సంబంధం లేదని చెప్పట్లా, ఆ వ్యక్తి ప్రైవేటు ఉద్యోగి అంట. సరే మీ భాషలో ప్రైవేటు ఉద్యోగి ఖాతాలోకి అంత సొమ్ము ఎలా వచ్చింది? పోనీ దానికి సమాధానం చెప్పండి. మీరన్నట్టే వైవి సుబ్బారెడ్డికి పిఏ కాదు, చిన్నప్పన్న అనే వ్యక్తి పిఏ కాదు, ప్రైవేటు ఉద్యోగే, ఆయన దగ్గర పనిచేసే ప్రైవేటు ఉద్యోగే అనుకుందాం. ఆయన ఖాతాలో డబ్బు ఎలా వచ్చింది? అంత డబ్బు, ఆ డబ్బు ఎవరికి మళ్ళింది?
సో తీగలాగితే డొంక కదిలినట్టుగా దీని వెనక ఉన్నటువంటి భాగోతం మొత్తం కూడా బయటపడుతుంది. ఏది ఏమైనా మొత్తంగా కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన మాట వాస్తవం. ఈరోజు ఈ కేసులో ధర్మారెడ్డి పాత్ర ఉంది, సుబ్బారెడ్డి పాత్ర ఉంది, చిన్నప్పన్న పాత్ర ఉంది. దీంతో పాటు ఎవరైతే కంపెనీలు సరఫరా చేశారో వారి పాత్ర ఉంది. ఇంకా బోర్డు సభ్యుల పాత్ర ఎంత ఉందో అనేది బయటికి రావాలి. బోర్డు సభ్యులు అంటే నామమాత్రంగా మారిపోయారు. ఆ రోజుల్లో సుబ్బారెడ్డిని కాదని సుబ్బారెడ్డిని ఎదిరించే ధైర్యం లేక సుబ్బారెడ్డి దేనికి ఏది చెప్తే దానికి తలవపాల్సినటువంటి పరిస్థితి. సో ఇలా మొత్తం అందరూ కలిసి వ్యవస్థ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. ఇప్పటి వరకు వైసీపీ నెయ్యి కల్తీ జరగలేదనేది మాత్రం పచ్చి అబద్ధం. నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం. ఆ కల్తీ నేతితో లక్షలాది కోట్లాది లడ్డూలు తయారు చేసిన మాట వాస్తవం. దాన్ని ప్రసాదంగా భక్తులకు పంచిన మాట వాస్తవం. అంటే మీరు 2019-24 మధ్యన మీరు టీటీడీ ప్రసాదాన్ని అంటే ఆ లడ్డూ ప్రసాదాన్ని నిజంగా తిని ఉంటే మీరు ఖచ్చితంగా కల్తీ నేతితో చేసినటువంటి లడ్డూనే తిన్నారు. ఆ పాపం మొత్తం కూడా ఈరోజు సుబ్బారెడ్డితో పాటు దాంట్లో ప్రధానంగా ఎవరైతే పాలుపంచుకున్నారో వారందరిది కూడా అవుతుంది. మొత్తంగా ఆ చిన్నప్పన్న ఆ లింకు ద్వారా ఇప్పుడు ఆ డబ్బు ఎవరికి చేరింది, ఎవరు ఆ ఖాతాల్లో డబ్బు వేయమని చెప్పారు, ఎందుకు ఆ డబ్బు వచ్చిందనే రూపంలో అయితే సిట్టు విచారిస్తుంది. మొత్తం లింకులు పరిశీలిస్తే సుబ్బారెడ్డి చేతికి మట్టి అంటకుండా చిన్నప్పన్న ద్వారా ఆ కథ నడిపారా అనే అనుమానం అయితే ప్రస్తుతం కలుగుతుంది. Please subscribe to Leo News for more videos.